నమస్తే. మరి పెద్ది సినిమా రాబోతుంది. పెద్ద సినిమా అంటే చెప్పక్కర్లేదు. ఇంకా డైరెక్షన్ బుజ్జిబాబు గారు ఇంకా దుమ్ము లేపబోతున్నారు. ఇంకా మామూలుగా రంగస్థలంలోనే రామ్ చరణ్ కు యాక్టింగ్ రాదు అని చాలా మంది చెప్పారు. కానీ రంగస్థలం సినిమా తీసి మరీ చూపించాడు. దుమ్ము లేపబోతున్నాడు సార్. అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు మామూలుగా ఉండదు బుజ్జి సినిమా అంటే. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. అంతులో ఎలాంటి లేదు. నాకు తెలుగు రాదు, నాది కన్నడ. నేను తెలుగు ఇలా మాట్లాడుతున్నానంటే నాకే కొంచెం ಆಚಾರಂగా ఉంది. ಸಿನಿಮಾ ಮಾತ್ರ ತುಂಬಾ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಆಗುತ್ತೆ, ಅದರಲ್ಲಿ ಡೌಟೇ ಇಲ್ಲ. ಎಲ್ಲರೂ ನೋಡಲೇಬೇಕು ಖಂಡಿತ. ಈ ಮಾರ್ಚ್ 27ನೇ ತಾರೀಕು 26ರಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ, ಎಂಜಾಯ್ ಮಾಡ್ರಿ. ಸೂಪರ್. ಯಾರು ಸರ್ ಅಂದಿದ್ದು ಕಾಪಿ ಸ್ಟೋರಿ ಅಂತ? ಸರ್ ಎಲ್ಲರೂ ಅಂತಾರೆ ಸರ್. ಅವ್ರು ಅನ್ನೋರ್ ಬಿಟ್ಟು ಬಿಡ್ರಿ ಸರ್. ನಮ್ದು ನಾವೇನ್ ಸರ್, ಅದು ಕಾಪಿ ಸ್ಟೋರಿ ಅಂದ್ರೆ ಬುಜ್ಜಿಬಾಬು ತೆಗೆಯಲ್ಲ ಸರ್. ಅದು ಉಪ್ಪೇನ ಸಿನಿಮಾ ತೆಗೆದು ಅಷ್ಟು ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಹೊಡೆದಿದ್ದಾರೆ. ವಿಲನ್ ತಮಿಳ್ ಆಕ್ಟರ್, ಅವ್ರ ಹೆಸರು ವಿಜಯ್ ಸೇತುಪತಿನೇ ಕರೆಸಿದ್ದಾರೆ. ಅಂತದ್ರಲ್ಲಿ ಇವಾಗ ಎ ಆರ್ ರೆಹಮಾನ್ ಮ್ಯೂಸಿಕ್ ಡೈರೆಕ್ಟರ್. ಹಿಂಗ ನೋಡ್ಕೋರಿ ಸರ್. ಸರ್ ಬಾರಿ ಮಿಲಿಯನ್ ವ್ಯೂಸ್ ಐತ್ ಸರ್. ಅದು ಒಂದೇ ಸಾಂಗ್ ಅಷ್ಟು ತಂದಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಗ್ರೇಟ್ ಸರ್. ಒಂದ್ ಸಾಂಗ್ ಅಲ್ಲೇ ಇಡೀ ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా అల్లాడిబుట్టిదే సార్. అంతద్ರಲ್ಲಿ ఆ సాంగ్ తోనే అన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయి సార్. ఒక్క సాంగ్ తోనే ఇన్‌స్టాగ్రామ్ సోషల్ మీడియా అల్లాడిపోయింది. ఇప్పుడు రామ్ చరణ్ గారిది ఆల్రెడీ రంగస్థలం సినిమా ఉంది. అవును సార్. అది తీసింది మన సుకుమార్ గారు. సుకుమార్ గారు. బుచ్చిబాబు గారు సుకుమార్ గారి శిష్యుడు కదా. అవును. అదే సో స్టూడెంట్ కదా. ఆయన ఇప్పుడు రంగస్థలం 2 తీస్తున్నాడు అని అనుకోవచ్చా? మరి సేమ్ ప్యాటర్న్ ఉంది కదా. సేమ్ ప్యాటర్న్ కాదు సార్. అందరూ ఏమనుకుంటున్నారంటే గడ్డం చూసి అంత సేమ్ ప్యాటర్న్ వస్తుందని అనుకుంటారు. కానీ కథ అంతా వేరు ఉండబోతుంది సార్. ఖచ్చితంగా అంత స్టోరీ వేరు ఉంటది. మస్తు ఉంటది సినిమా. అంతే బ్లాక్ బస్టర్ అవుతుంది సార్. ట్రోల్ చేసే బ్యాచ్ ట్రోల్ వాళ్ళు కుదరేళ్ళు అన్న. ఆ ట్రోల్ చేసిన దానికే కదా ఈ రోజు ఇంత ఫేమస్ అయింది సాంగ్ అని నేను అనుకుంటాను. అంతే. థ్యాంక్ యూ.